హలో, నేను డాక్టర్ ఏవంశీ కృష్ణ, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, విధాత హాస్పిటల్, విజయవాడ. అందరికీ ఎప్పుడన్నా వైరల్ ఫీవర్స్ అంటే నార్మల్గా ఈ సమ్మర్స్లో కానీ ఎప్పుడన్నా దగ్గు జలుబు వచ్చి ఒక 1 or 2 days ఫీవర్ వచ్చి తగ్గిపోతూ ఉంటుందండి. సో వీళ్ళకి ఫీవర్ కంప్లైంట్ కంటే మెయిన్ ప్రాబ్లం, సార్ 1 day ఫీవర్ వచ్చింది సార్, దాని తర్వాత నుంచి విపరీతంగా జాయింట్ పెయిన్ స్టార్ట్ అయిపోయాయి, కనీసం నుంచోలేకపోతున్నాను, నడవడానికి కూడా ఇబ్బంది అవుతుంది, ఎప్పుడు కూర్చొని ఉండాల్సి వస్తుంది అని చెప్పి కంప్లైంట్స్ వస్తూ ఉంటాయండి. సో ఇది జనరల్గా వైరల్ ఆర్థరైటిస్ అంటామండి, లేకపోతే పోస్ట్ వైరల్ ఆర్థరాలజీ అంటాము. ఇదేంటంటే నార్మల్గా మనకి ఈ రెగ్యులర్గా వచ్చే కాఫ్ కానీ ఫీవర్స్ కానీ లేకపోతే కోల్డ్ జలుబు కానీ ఏదో ఒక వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్లే కామన్గా చూస్తూ ఉంటాం. సో ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కొన్నిసార్లు ఈ వైరస్ అనేది కొన్నిసార్లు మన జాయింట్స్లో చేరొచ్చండి. లేకపోతే ఈ వైరస్కి మన బాడీ రియాక్షన్ కింద ఏదైతే యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తుందో ఆ వైరస్ని చంపేయడానికి అవి కొన్నిసార్లు మన జాయింట్లో ఉండే కార్టిలేజ్ని కానీ సైనోవియంని కానీ అటాక్ చేయటం అనేది జరుగుతూ ఉంటుందండి. దీనివల్ల ఏమవుతుందంటే జాయింట్స్లో స్వెల్లింగ్స్ రావటం, వాపులు రావటం, విపరీతమైన నొప్పులు, అంటే కనీసం ఏదైనా ఫ్రాక్చర్ అయితే ఎంత నొప్పులు అయితే ఉంటాయో అంత విపరీతమైన నొప్పి రావటం, కనీసం నుంచోవాలన్నా కానీ నుంచోలేని పరిస్థితి రావటం అనేది చూస్తూ ఉంటాం కొంతమందిలో. పోస్ట్ వైరల్ ఆర్థరాలజీ వచ్చిన వాళ్ళకి గ్రేడింగ్ బట్టి, అంటే వాళ్ళ పెయిన్ స్కేల్ ఎలా ఉందంటే కొంతమందికి ఏమో మైల్డ్ జాయింట్ పెయిన్స్ వస్తూ ఉంటాయి, కొంతమందికి కొంచెం సివియర్గా ఉంటుందండి, కొంతమందికి వెరీ సివియర్, అంటే ఇక అట్లీస్ట్ గెటింగ్ అప్ కూడా, అంటే నుంచోవాలన్నా కానీ కాలు సపోర్ట్ చేయలేని పరిస్థితికి వెళ్తారు. వెరీ మైల్డ్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి నార్మల్ పెయిన్ కిల్లర్స్ కానీ లేకపోతే ఫిజియోథెరపీతో చాలామందికి పెయిన్ తగ్గిపోతుందండి. కొంతమంది స్పెసిఫిక్ పాపులేషన్లో సివియర్ అండ్ వెరీ సివియర్గా ప్రజెంట్ అయ్యే వాళ్ళు ఉంటారు. నడవలేక ఆల్మోస్ట్ వీల్ చైర్లో వస్తారండి పేషెంట్స్. వీళ్ళకి ఏం చేస్తామంటే ఈ యాంటీబాడీస్ ఏదైతే మన బాడీ లోపల ప్రొడ్యూస్ అయ్యాయో, లేకపోతే వైరస్ ఏదైతే మన జాయింట్ లోపల అక్యూములేట్ అయ్యి ఇన్ఫ్లమేషన్ కాజ్ చేస్తుందో వీటికి కొన్ని స్పెసిఫిక్గా స్టీరాయిడ్స్ కానీ ప్లస్ డైరెక్ట్ యాంటీబాడీ కాంప్లెక్సెస్ అవి జాయింట్ మీద యాక్ట్ చేయకుండా ఉండడానికి స్పెసిఫిక్గా కొన్ని డ్రగ్స్ ఉంటాయండి. ఇవి సివియర్ అండ్ వెరీ సివియర్ పేషెంట్స్కే వాడతాం. ఇది కూడా ప్రొలాంగ్డ్ థెరపీ వాడమండి. అట్లీస్ట్ ఒక 1 week to 10 days థెరపీ వాడతాము. వాళ్ళు ఆల్మోస్ట్ 2 or 3 daysలోనే నార్మల్గా డైలీ డే టు డే యాక్టివిటీ రెజ్యూమ్ చేయటం, నడవటం కానీ నుంచోటం కానీ కొంచెం పెయిన్ ఫ్రీ అయ్యి వాక్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటారండి. సో పోస్ట్ వైరల్ ఆర్థరాలజీ అనేది చాలా కామన్గా వచ్చే సిమ్టమ్. ఈ పోస్ట్ వైరల్ ఆర్థరాలజీ మోస్ట్ కామన్గా ఇప్పుడు మన దగ్గర ఏంటంటే డెంగ్యూ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి డెంగ్యూ తర్వాత అండ్ ఏదన్నా నార్మల్ ఫీవర్స్, జలుబుతో వచ్చిన ఫీవర్స్ కానీ దగ్గుతో వచ్చిన ఫీవర్స్ లేకపోతే చిన్నగా డయేరియా అలాంటివి కూడా కొన్ని వైరసెస్ వల్ల కాజ్ చేస్తాయండి. వీటి వల్ల ఏ చిన్న ఇన్ఫెక్షన్స్ వచ్చిన తర్వాత అయినా కానీ పోస్ట్ వైరల్ ఆర్థరాలజీ ఆర్ వైరల్ ఆర్థరైటిస్ అనేది డెవలప్ అవుతుంది. అది డెవలప్ అయినా కానీ ఆ పెయిన్ మన కంట్రోల్లోకి తీసుకురావడానికి దానికి స్పెసిఫిక్గా డ్రగ్స్ చాలా ఉన్నాయండి. అవి వాడటం వల్ల పోస్ట్ వైరల్ ఆర్థరాలజీని కంట్రోల్ చేయొచ్చు, పెయిన్ ఫ్రీగా కూడా ఉండొచ్చు. థ్యాంక్ యూ.